వంశీ నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాడు. అతని చేతిలో శివ చేసిన మోసాలకు సంబంధించిన డాక్యుమెంట్స్, హర్ష ఇప్పటివరకు కలెక్ట్ చేసిన ప్రూఫ్స్ మరియు నిన్న మానస శివ క్యాబిన్‌లో తీసిన ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. వంశీ ఒక్కొక్క ఆధారాన్ని పోలీసుల ముందు ఉంచాడు. శివ చాలా కాలంగా కంపెనీలో మోసాలు చేస్తున్నాడు. ఇవి అతను చేసిన తప్పులకు సంబంధించిన ప్రూఫ్స్. వీటిపై పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని పోలీసులతో చెబుతాడు. పోలీసులు డాక్యుమెంట్స్ అన్నిటినీ పరిశీలించారు. అధికారుల్లో ఒకరు తలెత్తి వంశీ వైపు చూస్తాడు. ఇవి సరైనవే అయితే శివ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు. వంశీ తల ఊపాడు. అతను చేసిన ప్రతి తప్పుకి చట్టపరంగా సమాధానం చెప్పాలి అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చాడు. పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా వంశీ ల్యాబ్‌కి వెళ్ళాడు. అక్కడ శివ క్యాబిన్ నుంచి మానస తీసుకుని వచ్చిన శివ జుట్టుని DNA టెస్ట్ కోసం శాంపిల్‌గా ఇచ్చాడు. ల్యాబ్ సిబ్బంది శాంపిల్ తీసుకున్నాడు. రిజల్ట్ రావడానికి కొంత సమయం పడుతుంది సార్ అని చెప్పగానే వంశీ వెంటనే నాకు వీలైనంత తొందరగా కావాలి. ఈ రిజల్ట్ నాకు చాలా అవసరం. అతని ముఖంలో ఉన్న ఆతృత చూసి వాళ్ళు సరే అన్నట్లుగా తల ఊపారు. ఆ తర్వాత వంశీ నేరుగా ఆఫీస్‌కి వెళ్ళాడు. శివ ఇంకా ఆఫీస్‌కి రాలేదు. వంశీ తన క్యాబిన్‌లోకి వెళ్లి మేనేజ్మెంట్‌కి అవసరమైన వివరాలన్నీ ఇచ్చాడు. కొద్దిసేపటికి శివపై అధికారికంగా సస్పెన్షన్ ఆర్డర్ జారీ అయింది. అదే సమయంలో పోలీసులు ఆఫీస్‌కి వచ్చారు. శివ చేసిన మోసాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. శివ పోలీసుల వెంట నడుస్తూ వంశీ వైపు చూశారు. అతని కళ్ళల్లో కోపం. కానీ వంశీ మాత్రం ప్రశాంతంగా నిలబడ్డాడు. ఎన్నాళ్లుగానో తన జీవితాన్ని వెంటాడిన ఒక నీడ ఈరోజు మొదటిసారి చట్టం ముందు నిలబడింది. ఇంట్లో అదే సమయంలో మానస చాలా ఆలస్యంగా నిద్రలేసింది. కిందికి వచ్చేసరికి హాల్లో ఆరాధ్య ఏడుపు వినిపించింది. మానస వెంటనే ఆమె వైపు చూసింది. ఏమైంది నాన్న? ఆరాధ్య ఇంకా ఏడుస్తూనే ఉంది. మానస దగ్గరికి వెళ్లి చూసింది. అప్పుడే నేలపై పగిలిపోయిన గాజు ముక్కలు కనిపించాయి. ఆరాధ్య కాలికి చిన్న గాయం కూడా అయింది. అయ్యో! అని మానస వెంటనే పాపని ఎత్తుకుంది. అప్పుడే వంటింట్లో ఉన్న సుజాతమ్మ బయటికి వచ్చింది. ఏమైంది మానస? అని అడిగింది. పాప కాలికి గాయమైందమ్మా అని చెప్పి మానస ఆరాధ్యాన్ని తన గదికి తీసుకువెళ్ళిపోయింది. అక్కడ మందు తీసుకుని ఆమె కాలికి మెల్లగా ఫస్ట్ ఎయిడ్ చేసింది. పాప ఏడుపు క్రమంగా తగ్గింది. అంతలో అనసూయమ్మ టీవీ చూస్తూ అక్కడ జరుగుతున్నదంతా గమనిస్తూనే ఉంది. మానస ఆమె వైపు చూసి, అత్తయ్య, పాప ఏడుస్తుంటే అలా చూస్తూ ఉన్నారేంటి? అని అడిగింది. అనసూయమ్మ నిర్లక్ష్యంగా, ఆమె ఏం వంశీ కూతురు కాదు. ఆమెను చూసుకోవడానికి నా బాధ్యత కాదు. ఆ మాటలు విన్న మానస ఒక క్షణం నిశ్శబ్దంగా నిలబడింది. ఆరాధ్య ముందు అలాంటి మాటలు మాట్లాడడం ఆమెకి నచ్చలేదు. పాపని మరింత దగ్గరగా హత్తుకుని, చిన్న పిల్లల ముందు ఇలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పి ఆమెని తన గదిలోకి తీసుకువెళ్ళింది. కొద్దిసేపటికి ఆరాధ్యకి టిఫిన్ తినిపిస్తుంది. పాప మెల్లగా తింటూ, ఆంటీ, "హ్మ్, చెప్పమ్మా, మా అమ్మ గుర్తొస్తుంది" మానస ఆప్యాయంగా అడిగింది. ఎందుకమ్మా? నొప్పిగా ఉందా? ఆరాధ్య తల అడ్డంగా ఊపింది. లేదు. కొద్దిసేపు మానస వైపు చూస్తూ, మీరు నన్ను అమ్మ కన్నా బాగా చూసుకుంటున్నారు అని అంటుంది ఆరాధ్య. ఆ మాటకి మానస కళ్ళల్లో నీళ్లు కదలాడాయి. ఆరాధ్య చిన్నగా అడిగింది. మిమ్మల్ని అమ్మా అని పిలవాలని ఉంది.
మానస హృదయం ఒక్కసారిగా కరిగిపోయింది. ఆమె పాపని దగ్గరగా తీసుకుని, సరే నాన్న, ఇక నుంచి నన్ను అమ్మ అని పిలువు. వంశీ అంకుల్ని నాన్న అని పిలువు. మేమిద్దరం నిన్ను మా బిడ్డలా చూసుకుంటాం. ఆరాధ్య ముఖంలో మొదటిసారి పెద్ద నవ్వు. థ్యాంక్ యూ అమ్మా. మానస కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఆమె వెంటనే పాప కోసం తెచ్చిన బట్టల దగ్గరికి వెళ్ళింది. కొన్ని ఫ్రాక్స్ తీసుకొచ్చి, చూడు, ఇవి నీకోసం తెచ్చాను. బాగున్నాయా? ఆరాధ్య ఒక్కొక్కటిగా చూస్తూ చిన్నగా నవ్వింది. ఆ గదిలో చాలా రోజుల తర్వాత ఒక కొత్త బంధం పుట్టింది. మానస ఆరాధ్య కోసం తీసుకొచ్చిన ఫ్రాక్స్ అన్ని ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంది. ఇది చూడు పాప, ఇది నీకు చాలా బాగుంటుంది. ఆరాధ్య ఒక్కొక్క డ్రెస్సుని ఆసక్తిగా చూస్తూ అమ్మా అని పిలిచిన ప్రతిసారి మానస ముఖంలో తెలియని ఆనందం. ఇంతలో ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్ పై వంశీ. మానస వెంటనే ఫోన్ ఎత్తింది. హలో, అవతల నుంచి వంశీ గొంతు వినిపించింది. ఏం చేస్తున్నారు సీఈఓ గారు? మానస చిన్నగా నవ్వింది. మీకోసం ఎదురు చూస్తున్నాను. అవునా? మరి నా కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఇంత సంతోషంగా ఎలా మాట్లాడుతున్నారు? మానస నవ్వుతూ, మీరు ఫోన్ చేశారు కదా, అందుకే. వంశీ కూడా నవ్వాడు. అయితే నేను ఫోన్ చేయకపోతే నన్ను మిస్ అవ్వరు అన్నమాట. సరదాలు చాలు, అసలు ఫోన్ ఎందుకు చేశారు అని మానస అడిగింది. వంశీ కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత నిన్ను మిస్ అవుతున్నాను. మానస చిన్నగా నవ్వింది. అది చెప్పడానికి ఫోన్ చేశారా? అవును. ఇంకా ఏమైనా ఉందా? ఉంది అని వంశీ అన్నాడు. మానస స్వరం ఒక్కసారిగా సీరియస్ అయ్యింది. ఏమైంది వంశీ? వంశీ మెల్లగా అన్నాడు. శివాని అరెస్ట్ చేశారు. మానస ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయింది. నిజంగానా? అవును. అతను చేసిన మోసాలకు సంబంధించిన ఆధారాలన్నీ పోలీసులకిచ్చాను. ఇప్పుడు అతను చేసిన తప్పులకి సభా సమాధానం చెప్పాల్సిందే. మానస కళ్ళల్లో ప్రశాంతత కనిపించింది. మీకు సాక్ష్యాలెక్కడివి? నిన్న నువ్వు పంపావు కదా! అవి ఇంకా పోలీస్ స్టేషన్‌లో రాగిణి అసిస్టెంట్ ఉన్నాడు కదా! అతను అప్రూవర్‌గా మారాడు. హర్ష అన్నయ్య లాకర్‌లో ఇంకొన్ని ఆధారాలు దొరికాయి. అతను చేసిన ప్రతి కర్మకి ఆధారం ఉంది. మానస, ఇంకో గుడ్ న్యూస్. నందిత యూఎస్ఏ వెళ్ళిపోయింది. నన్ను సీక్రెట్‌గా కాంటాక్ట్ చేసింది. ఆ పెన్ డ్రైవ్ పాస్వర్డ్ కూడా చెప్పింది. ఇన్నాళ్లుగా తమ జీవితాలను వెంటాడిన సమస్యలో ఒకటి మాత్రం ఈరోజు ముగిసినట్టుగా అనిపించింది. వంశీ మళ్ళీ అన్నాడు. ఇంకో విషయం ఉంది. ఏంటి? ముందు న్యూస్ చూడు. అక్కడే తెలుస్తుంది. మానస వెంటనే టీవీ ఆన్ చేసింది. న్యూస్ ఛానల్లో శివ చేసిన మోసాలు, అతని మీద నమోదైన కేసులు, అతని అరెస్టు అన్నీ వరుసగా చూపిస్తున్నారు. అదే సమయంలో వంశీ గొంతు ఫోన్లో వినిపించింది. మానస, చెప్పండి. ఆరాధ్య. మానస వెంటనే పాప వైపు చూసింది. ఏమైంది? ఆరాధ్య శివ కూతురని తెలిసింది. మానస కాసేపు నిశ్శబ్దంగా ఉంది. ఆరాధ్య మాత్రం ఏమీ తెలియనట్టుగా తన చేతిలో ఉన్న ఫ్రాక్ను చూస్తుంది. మానస చూపు ఆ పాప మీదే ఆగిపోయింది. ఈ కథ కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ అండి. ఉంటాను.